ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. ముందుగా దేవుని వాక్యమును చదువుకుందాం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ రోజును తండ్రి మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయము మాకు దయచేయండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మా ప్రతి విషయమునకు సహాయము చేయు దేవుడవు నీవే. ఎవరైతే కనిపెట్టుకుని మొరపెడుతూ ఉన్నారో, మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు, అట్టి వారికి ప్రభువా మీ సహాయమును దయచేయండి తండ్రి. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి, వారికి చక్కటి ఆరోగ్యములు దయచేయండి. ఎవరైతే ప్రభువ ఆందోళనతో ఉంటున్నారో, టెన్షన్తో ఉంటున్నారో, ప్రభు భయముతో ఉంటున్నారో, చింతతో ఉంటున్నారో, వారి హృదయంలో ఉన్న ఆ వేదన, చింత, బాధలన్నిటి నుంచి ప్రభు మీరు విడిపించి వారి హృదయంలో తేలికపరచమని అడుగుతున్నాం. పరమ వైద్యుడా, మీ వైద్యము తండ్రి మాకు అందినట్లయితే మా మనస్సు, మా ఆలోచనలు, మా తలంపులు అన్నీ మారిపోతాయి ప్రభు. కనుక మీ పరలోకపు సహాయమును పరిశుద్ధ స్థలములో నుండి నీ బిడ్డలకు దయచేసి ఈ రోజంతా సంతోషంగా ఆనందంగా ప్రభు మీతో గడపాలి ప్రభు. ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలు తండ్రి మనసులు తేలికైపోవాలి ప్రభు. అట్టి స్థితిని దయచేసి ప్రతి బిడ్డ చేయి పట్టుకుని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.